హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ గనీ బ్లాగ్. సో ఈరోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? అదే అండి, వాషింగ్ మిషన్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఆ పైన తీస్తుంది డస్ట్ వాటర్కి ఫిల్టర్ అండి. ఇందులో అయితే చాలా అంటే చాలా డస్ట్ అయితే ఉంది, చూసారు కదా. మన క్లాత్కి సంబంధించిన మొత్తం డస్ట్ మొత్తం అందులోనే ఉంటుంది. సో అదైతే ఒక చిన్న బ్రష్తో అయితే క్లీన్ చేసుకోవచ్చు. మేమైతే నియర్లీ ఒక 6 years నుంచి అయితే వాషింగ్ మిషన్ క్లీన్ చేయట్లేదు. ఓన్లీ జస్ట్ టబ్ క్లీన్ అయితే చేస్తున్నాం, కానీ టాప్ టు బాటమ్ ఎప్పుడైతే క్లీన్ చేయలేదు. సో అలా అనేసి వాళ్ళకి వాషింగ్ మిషన్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి అడిగితే వాళ్ళైతే 3500 అడిగారు. సో మనం ఎందుకు చేసుకోవద్దు అనేసి మేమైతే పార్ట్స్ అన్ని ఓపెన్ చేయడం జరిగింది. చూసారు కదా, గని అయితే ఓపెన్ చేశాడు. నాలాంటి ప్రాబ్లం మీరు కూడా చాలామంది ఫేస్ చేసే ఉంటారు. సో ఇదైతే మీకు ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే నేనైతే తీసుకొచ్చేసాను. చూసారు కదా, అలా క్లీన్ చేసేసి మొత్తం డస్ట్ మొత్తం క్లీన్ చేసేయచ్చు. చేసేసిన తర్వాత చిన్న పార్ట్ ఓపెన్ చేసేసరికి ఇంత డస్ట్ ఉందంటే ఇంకా మొత్తం వాషింగ్ మిషన్ మొత్తం ఓపెన్ చేస్తే ఇంకెంత డస్ట్ ఉంటుందా అని అనుకున్నాను నేనైతే. చూసారు కదా, మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను. నీట్గా ఎలానో ఓపెన్ చేశాం కదా, నీట్గా అయితే క్లీన్ చేసేద్దామని చెప్పాడు. ఓకే అని అయితే నేనైతే చెప్పాను. చూసారు కదా ఎంత డస్ట్ వచ్చిందో, అదంతా హెయిర్ అండ్ అదే బట్టలకు ఉంటుంది కదా థ్రెడ్స్ అవన్నీ అలా ఉండిపోయినాయి అనమాట. సో అదంతా క్లీన్ చేస్తాడు నీట్గా. చేసేసిన తర్వాత ఇంకా లోపల పాట్ అవుతుంది కదా, దాన్నే అండి ఫాల్ సెట్ వాటర్ అంటారు. సో అదేంటే ఆ సెట్ మొత్తం ఓపెన్ చేయడానికి ఇదిగో ఇలా ఓపెన్ చేశాడు. అది ఈజీగా అయితే రాలేదు, అది స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, దాంతో అయితే గట్టిగా పీక్తే వచ్చింది. లోపల అయితే ఒక చిన్న నట్టు అదే స్క్రూ ఉంది. చూసారు కదా, మొత్తం డస్ట్ చూడండి ఎంత గలీజ్గా ఉందో. వామ్మో, నేను అనుకున్నా ఏంటి ఇంత ఉందనేసి. అసలు స్క్రూ కనిపించలేదు. అలానే ఇది కూడా చూసారు కదా, డీడీ ట్రై అంటారు దీన్ని. అంటే మనము అదే లిక్విడ్ వేసుకుంటాం కదా, అదే అనమాట. చూసారు కదా, కింద మొత్తం చూడండి ఎంత దట్టిగా అయిపోయింది. చూసారు కదా మొత్తము. అసలు అంటే బోర్ వాటర్ వల్ల అండ్ అట్లనే ఒక్కొక్కసారి మనం లిక్విడ్ లేకపోతే మనము ఇది సర్ప వేసేస్తాం కదా. సో అలాంటివి మాత్రం చేయకండి, చేసే సేమ్ ఇట్లనే అవుతుంది. అదైతే అసలు వేయకండి. చూసారు కదా మొత్తం ఎలా ఉందో. చూడండి, అక్కడ లోపల స్క్రూ కూడా కనిపించట్లేదు, అంటే అంత డస్ట్ ఉందన్నమాట లోపలైతే. ఇక్కడ చూడండి, కొంచెం క్లీన్ చేయడం ఓకే, కానీ చూడండి మొత్తం గని అయితే అది ఒక క్లాత్తో అయితే లోపల పెట్టి మొత్తం అది క్లీన్ చేసిన తర్వాత అయితే మొత్తానికి ఓపెన్ అయిందండి. ఓపెన్ చేస్తాడు. చూసారు కదా, ఇలా అయితే మనకి ఆ పార్ట్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఒక్కసారి చూడండి, వామ్మో నాకైతే వామిటింగ్ వచ్చింది. లోపలైతే ఫుల్ అంటే ఫుల్ డస్ట్ అండి. ఇలా చేత్తో ఇలా అంటే ఇంత వస్తుంది అసలు. నాకు తెలిసి అందుకే అనుకుంటా వాషింగ్ మిషన్లో ఎప్పుడు బట్టలు వేసినా కూడా బ్లాక్ డ్రెస్సెస్ వైట్ ఉంటాయి కదా, వాటి మీద అయితే ఫుల్ అంటే ఫుల్ డస్ట్గా ఉండేవి. నార్మల్గా వేసి వాషింగ్ మిషన్ లేకపోయినప్పుడే మంచిగా ఉండేవి బట్టలు. వాషింగ్ మిషన్ వేసిన తర్వాత అయితే ఫుల్ అంటే ఫుల్ డస్ట్ అయిపోయేవి. నాకైతే ఎంత కోపం వచ్చేదంటే ఏమవుతుంది ఏంటి, అసలు వాషింగ్ మిషన్ ఏంటి పని చేయట్లేదు, ఏంటి అర్థం కావట్లేదు అనుకునేదాన్ని. ఎప్పుడు చూసినా ట్రక్ క్లీనింగ్ చేసేసేదాన్ని, కానీ ఇలా పార్ట్స్ మొత్తం ఓపెన్ చేసి ఎప్పుడు చేయలేదు ఈ 6 yearsలో. మాకైతే ఈ సెట్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది. ఇదైతే మీషోలో అయితే అవైలబుల్గా ఉంది, మీరు కూడా తీసుకోండి. ఎందుకంటే వాషింగ్ మిషన్ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇవైతే యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట, మీరు కూడా తీసేసుకోండి, స్క్రీన్ షాట్ తీసేసి. చూసారు కదా, గని అయితే మొత్తం ఇది సెట్ ఓపెన్ చేసేసి అసలు ఫాల్ సెటర్ మొత్తం డస్టే ఉందండి. చూసారు కదా, ఈ 3 ఉన్నాయి. అవేమో ఇట్లా ప్రెస్ చేసి అయితే మనం తీయచ్చు, తీస్తే వస్తాయి. కొంచెం గట్టిగా ఉంది, ట్రై చేస్తే వస్తాయి. చూసారు కదా మొత్తం డస్ట్ ఉంది. ఈ చిన్న బ్రష్తోనే మనం మొత్తము క్లీన్ చేయొచ్చు. చూసారు కదా మొత్తం ఎంత డర్టీగా ఉంది. కానీ అయితే ఫుల్గా అవంతా అయితే క్లీన్ చేస్తున్నాడు. నేను చేస్తాలే, ఎలానో మొత్తం పార్ట్స్ అన్నీ ఓపెన్ చేశాం కదా, ఇవైతే మనం మొత్తం క్లీన్ చేసేద్దాం అనేసి క్లీన్ చేస్తున్నాడు. చూసారు కదా ఎంత ఫుల్ అంటే ఫుల్ డస్ట్ ఉందండి. అసలు నిజం చెప్తున్నా, ఈ పార్ట్స్ ఇవన్నీ ఓపెన్ చేయొచ్చు ఇవన్నీ అంటే మనం నిజంగా చెప్తున్నా నియర్లీ ఒక 1 monthకి 2 monthsకి అలా క్లీన్ చేసుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం వాషింగ్ మిషన్ రాదు. ఇలా మాలా 6 years ఇలా అసలు ఓపెన్ చేయకుండా ఎలా ఉంటే, అసలు నేను మార్నింగ్ ఆన్ చేస్తే వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి అయ్యేవి. ఇదేంటి ఎంత టైం పడుతుంది అనేసి నేనైతే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళైతే చెప్పారు, ఇట్లా లోపల డస్ట్ అవి ఉండిపోవచ్చు, అట్లనే వాటర్ రావట్లేదేమో అందుకే ఇలా అవుతుంది అని చెప్పారు. ఓకే అనేసి నేనైతే అయ్యో కానీ అయితే నేను ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, మన వల్ల అవ్వకపోతే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళని పిలుచుకుందాం అని అయితే చెప్పాడు. బుక్ చేద్దామని చెప్పాడు. సో సరేలే ఒకసారి ట్రై చేద్దాం
చేద్దాము అనేసి మేమైతే ట్రై చేసాము. చూసారు కదా, ఫుల్ అంటే ఫుల్ డస్ట్ ఉంది. వామ్మో ఇంత ఉంది ఏంటో అని అనుకున్నాను నేనైతే. మీరు కూడా నాలాగే అస్సలు చేయకండి, ఎందుకంటే నేను ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. మీరు కూడా ఇలా నేను క్లీన్ అయితే చేసేసుకోండి. చూసారు కదా, ఆ పార్ట్స్ అన్నీ ఓపెన్ చేశాడు. అక్కడైతే ఇంకా అసలు ఫుల్ డస్ట్, ప్రతి పార్ట్కి డస్ట్ అయితే పట్టేసింది. అసలు మన వల్ల కాదు. అదే చిన్న చిన్న 3 స్క్రూస్ ఉన్నాయన్నమాట, అవి అయితే ఓపెన్ చేశాడు. కానీ ఓపెన్ చేసేసి మెల్లగా అయితే తీసేసాడు. తీసిన ప్రతి పార్ట్ అయితే గని అయితే క్లీన్ అయితే చేసుకున్నాడు. ఎందుకంటే ఎలా అయినా తీసాం కదా, నీట్గా చేసుకుందాం అనేసి లోపల మొత్తం అయితే ఇట్లా వాటర్ పోసి అదేంటి క్లాత్ ఉంటుంది కదా, క్లాత్తో కూడా కొంచెం ఇట్లా అనేసాడు. ఎందుకంటే బ్రష్ లోపలికి వెళ్ళదు అనమాట, చిన్న బ్రష్ అయినా కూడా లోపలికి వెళ్ళట్లేదు. క్లాత్తో అయితే ఆ కార్నర్స్లో లోపల కొంచెం క్లాత్ ఇలా అంటే మొత్తం పోతుంది. అట్లా అనేసి క్లీన్ చేసాడు. చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసారు కదా ఎంత బాగుందో. అమ్మో, నాకు స్టార్టింగ్లో ఓపెన్ చేసేసరికి చాలా భయం వేసింది. ఇదేంటి ఇంత డస్ట్ ఉంది అనిపించింది. వీటి వల్ల ఇలా క్లీన్ చేసుకోకపోతే మనకైతే స్కిన్ ఎలర్జీస్, స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి. నేను కూడా ఫేస్ చేశాను. ఎందుకంటే మనం డైలీ బట్టలు అనేవి వేసుకుంటాం, అవే నీట్గా లేకపోతే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాషింగ్ మిషన్ చాలా అదేంటి క్లియర్గా నీట్గా క్లీన్ చేసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. చూసారు కదా, పార్ట్స్ అన్ని ఇట్లా ఆరబెట్టేసాము. ఎందుకంటే డ్రై అవ్వాలి కదా. డ్రై అయితే కొంచెం నీట్గా తుడిచేసి అలా పెట్టేసుకున్నాం మేమైతే. పెట్టేసుకున్న తర్వాత ఏ పార్ట్ అయితే తీసాడో ఆ పార్ట్లు అయితే మళ్ళీ ఫిట్ చేసుకున్నాడు. యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఫిట్ చేసేసుకున్నాము. చేసిన తర్వాత విషయం అండి, మనం ఏ పార్ట్స్ అయితే తీసామో, ఎందుకంటే మనం ఇప్పుడు తీసుకున్నదే ఫస్ట్ టైం కదా, సో ఏ పార్ట్స్ ఎలా తీసామో అలా సపరేట్గా అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ పార్ట్స్ పోయాయనుకో మళ్ళీ తీసుకురావాలి, ఇదంతా ఎందుకు. కాబట్టి ఎక్కడ తీసిన పార్ట్స్ మళ్ళీ అక్కడే పెట్టేసుకుంటే మనకైతే ఈజీగా ఉంటుంది, దొరుకుతాయి కూడా. ఎందుకంటే స్క్రూలు అయితే అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఆ స్క్రూలు ఇంపార్టెంట్ అనమాట. అక్కడైతే 3 స్క్రూస్ వచ్చాయి, అవి అయితే ఫిట్ చేసుకున్నాడు. ఫిట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్కి 3 ఉన్నాయి కదా, అవి కూడా ఫిట్ చేసేసుకున్నాడు. ఫిట్ చేసుకున్న తర్వాత మిడిల్తో ఒకటి పెట్టాడు. అది చాలా కష్టం అయిపోయింది, అసలు అంత ఈజీ అవ్వలేదు. వీడియోలో తల ఉంది కానీ చాలా కష్టమైంది. చాలా గట్టిగా ఇలా ప్రెస్ చేసిన తర్వాత చూసారు కదా, అలా అయితే ఫిట్ చేసుకొని అక్కడ స్క్రూ మనం యాజ్టీజ్ ఫస్ట్ ఎలా స్క్రూ తీసామో అదే స్క్రూ అక్కడ పెట్టేసి, నార్మల్ స్క్రూ డ్రైవర్తో తీస్తే ఆ నట్ అయితే రాలేదండి. ఎందుకంటే చాలా ఇయర్స్ అయింది కదా అది ఓపెన్ చేసి, దానివల్ల అనుకుంటా. మేమైతే తీసిన అదే చూపించాను కదా ఆ సెట్ అయితే మాకు చాలా యూస్ఫుల్ అయ్యింది. అలానే ఇది కూడా చూసారు కదా, మనకి ఇదైతే ఇన్లైట్ వాటర్ ఫిల్టర్ అనమాట. అదైతే నీట్గా పెట్టుకోవాలి, ఎందుకంటే వాటర్ మంచిగా ఫ్రీగా వెళ్ళడానికి డస్ట్ మొత్తం క్లియర్ చేసుకోవాలి. చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో. ఆ మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. ట్రబ్బు మొత్తం అసలు పార్ట్స్ మొత్తం ఇక్కడక్కడ నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. పైన అదే ట్రబ్బు పైన కూడా క్లీన్ చేసేసుకోండి, ఎందుకంటే స్మెల్ మంచిగా రాదు. క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. అట్లనే చూసారు కదా మొత్తం తల మెరిసిపోతుంది. కొత్త వాషింగ్ మిషన్లా అయిపోయింది. అసలు ఇది నియర్లీ ఒక 6 ఇయర్స్ అవుతుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అసలుకే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.